తిరుమల శ్రీవారి గడ్డం భాగంలో ఒక గాయం ఉంటుంది. ఆ గాయం కనపడకుండా ఉండేందుకు ఆలయ అర్చకులు గడ్డం కింది భాగాన్ని పచ్చకర్పూరంతో కప్పి ఉంచుతారు. ఇంతకు శ్రీవారికి ఆ గాయాన్ని ఎవరు చేశారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. స్వామివారికి అయిన గాయాన్ని గురించి తెలుసుకునే ముందు మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి. ఆయనే అనంత్ ఆల్వాన్. ఈయన క్రీస్తు శకం 1503 సంవత్సరంలో జన్మించాడు. అనంత్ ఆల్వాన్ చిన్న వయసు నుంచే ఎన్నో శాస్త్రాలను, వేదాలను అధ్యయనం చేసేవాడు. ఈయన శ్రీమద్ రామానుజాచార్యుల వారి దగ్గర శిష్యరికం చేశారు. రామానుజాచార్యుల వారి గురువైన తిరుమల నంబివారు ఆ 7 కొండల్లోనే ఉంటూ శ్రీవారికి సేవ చేస్తుండేవారు. తిరుమల నంబివారికి వయసు మీద పడటంతో తిరుమల ఆలయ ఆలనా పాలన చూసేందుకు కష్టతరంగా ఉండేది. దీంతో రామానుజుల వారు శిష్యులందరినీ సమావేశపరిచి స్వామివారి ఆలనా పాలన చూసేందుకు ఎవరైనా ముందుకు వస్తారా అని అడిగారు. అందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఎందుకంటే ఇప్పటిలాగా తిరుమలకు రోడ్డు మార్గాలు ఆ రోజుల్లో లేవు. అప్పట్లో తిరుమల అంతా దట్టమైన అటవీ ప్రాంతం, క్రూర మృగాల సంచారం ఎక్కువగా ఉండేది. కావున ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు శ్రీవారి పరమ భక్తుడైన అనంత్ ఆల్వాన్ ఆ గుంపు నుంచి ఒక అడుగు ముందుకు వేసి, గురువుగారు, మీరు ఆజ్ఞాపిస్తే నేను తిరుమలకు వెళ్ళి స్వామివారి సేవ చేసుకుంటానని రామానుజుల వారితో అన్నాడు. శిష్యుడి మాటలకు ఎంతో సంతోషించిన రామానుజుల వారు అనంత్ ఆల్వాన్ని ప్రశంసించి తిరుమలకు వెళ్ళమని ఆదేశించాడు. గురువు ఆదేశంతో అనంత్ ఆల్వాన్, అతని భార్య ఇద్దరూ కలిసి తిరుమలకు వెళ్ళి తిరుమల పరిసర ప్రాంతాల పరిశుభ్రతను, పారిశుద్ధ్య వ్యర్థాలను తొలగిస్తారు. స్వామివారి పూజ కోసం స్వయంగా ఎన్నో రకాల పూల పండ్ల తోటలను పెంచి ఆ పూలను దండగా కూర్చి స్వామివారికి సమర్పించేవారు. ఇలా కొన్ని రోజులకు వర్షాకాలం పోయి వేసవికాలం వచ్చింది. దీంతో స్వామివారి పుష్కరిణిలో నీటి మట్టం తగ్గటం గమనించిన అనంత్ ఆల్వాన్ స్వామివారి కోసం పెంచే పూల తోటలు ఎక్కడ వాడిపోతాయో అని బాధపడ్డాడు. దానికోసం ఒక పెద్ద బావిని తవ్వటానికి నిర్ణయించుకున్నాడు. భర్తకు సహాయంగా ఉండేందుకు గర్భవతి అయిన అతని భార్య కూడా సహాయం చేస్తానంది. ఆల్వాన్ బావి తవ్వుతుంటే ఆమె మట్టిని మోస్తూ సహాయం చేసేది. గర్భవతి అయిన ఆ తల్లి కష్టాన్ని చూడలేక స్వామివారి గుండె చెలించిపోతుంది. స్వయంగా స్వామివారే ఆ దంపతులకు సహాయం చేయాలని ఒక బాలుడి రూపంగా మారి అనంత్ ఆల్వాన్ భార్య దగ్గరికి వెళతాడు. అమ్మా, నేను కూడా మీకు సహాయం చేస్తాను, మీతో పాటు నేను కూడా మట్టిని మోస్తానమ్మా అని అంటాడు. అప్పుడు ఆల్వాన్ భార్య, స్వామివారి సేవలో మాకు ఎవరి సహాయం అక్కర్లేదు నాయనా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటుంది. ఆమె ఎంత చెప్పినా వినకుండా ఆ బాలుడు మట్టిని మోస్తాడు. దీన్ని దూరం నుంచి గమనిస్తున్న అనంత్ ఆల్వాన్, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా, ఇక్కడి నుంచి వెళ్ళు అని కోపంతో తన చేతిలో ఉన్న గడ్డపారను ఆ బాలుడి మీదకు విసురుతాడు. ఆ గడ్డపార వల్ల ఆ పిల్లాడికి గడ్డం మీద గాయమయ్యి రక్తం కారుతుంది. దీంతో ఆ బాలుడు ఆలయంలోకి పరుగు తీస్తాడు. అనంత్ ఆల్వాన్ కూడా ఆ బాలుడిని వెంబడిస్తూ ఆలయంలోకి వెళతాడు. కానీ ఎక్కడ ఆలయంలో ఆ బాలుడు కనిపించడు. బాలుడు కనిపించకపోవటంతో ఆలయం నుంచి బయటకు వెళ్తున్న ఆల్వాన్ ఒకసారి స్వామివారి వైపు చూస్తాడు. ఆశ్చర్యంగా స్వామివారి గడ్డం నుంచి రక్తం ధారగా కారటం గమనించిన ఆల్వాన్ స్వామివారి కాళ్ళ మీద పడి, స్వామి, నన్ను క్షమించండి, నేను గాయపరిచింది మిమ్మల్ని అని బాధపడతాడు. వెంటనే ఆలయ అర్చకులకు ఈ విషయం చెప్పి స్వామివారి గడ్డం నుంచి వస్తున్న రక్తస్రావాన్ని ఆపేందుకు పచ్చకర్పూరాన్ని ఆలయ అర్చకులతో పెట్టిస్తాడు. అనంత్ ఆల్వాన్ భక్తికి, కష్టానికి గుర్తుగా స్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న ఒక మండపంలో ఈ గడ్డపారను వేలాడదీయమని అర్చకులకు స్వామివారు ఆదేశించారు. ఇప్పటికీ ఆ గడ్డపార ఆలయంలోనే ఉంది. మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు గోపురానికి ప్రవేశ ద్వారానికి కుడివైపు పైభాగంలో ఆ గడ్డపార వేలాడదీసి ఉంటుంది. తనని గాయపరిచిన భక్తుల్ని కూడా క్షమించే గొప్ప హృదయం ఆ 7 కొండల వాడిది.